వెల్కమ్ బ్యాక్. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనలో సీఎం చంద్రబాబు కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. సాయికృష్ణ మరణాన్ని కేవలం ఒక సీఐ చర్యగా చిత్రీకరిస్తూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. సాయికృష్ణది ప్రభుత్వ హత్యని, ఈ కేసును సిట్ కాకుండా సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి 2.5 ఏళ్లు సినిమాకి ఇంటర్వెల్ పడింది, ఇక మిగతా 2.5 ఏళ్ల సినిమా దద్దరిల్లిపోతుందని గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్నెట్ కాదు, వైసీపీ ముందు చంద్రబాబు డ్రామాలు చెల్లవన్నారు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాల నుంచి బయటకు వచ్చి ఏదో ముఖ్యమంత్రి చెప్పాడనో, ముఖ్యమంత్రి కొడుకు చెప్పాడనో, వారికి ఉన్నటువంటి వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో తీసుకుందో అప్పుడే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా పోలీస్ శాఖకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీరు చేసినటువంటి తప్పులకి ఇదో గుణపాఠం. రేపు ప్రభుత్వం మారి మీరు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఏ చంద్రబాబు నాయుడు ఏ లోకేష్ రాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి చట్టానికి లోబడి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యవస్థలకు లోబడి పనిచేయండి. ఏదో 5 సంవత్సరాల అధికారం వచ్చింది కదా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని నమ్మి వారు చెప్పినటువంటి కార్యక్రమాలు చేద్దాం అనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈ రోజు రాష్ట్రంలో పోలీస్ శాఖలో వచ్చిందో అప్పటి నుంచి మీ మీద గౌరవం ఈ రాష్ట్రంలో ప్రజలకు పోయింది. ఆ గౌరవాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేటువంటి పని చిన్న పని కాదు. మనం ఏం చేసినా సరే మన ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకో కాపాడుతాడు అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. అయిపోయింది, సగం సినిమా అయిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సినిమాలో విలన్లు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్తాడు, ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడు కూడా విలన్దే పై చేయి, 14వ రీలు ఆఖరి అంకానికి వచ్చేసరికి, సినిమా చివరికి వచ్చేసరికి ఈ రోజు పై చేయి అవుతుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పై చేయి అవుతుంది. దయచేసి గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉంది.